నా పేరు మైండ్ విజన్ వేణుగోపాల్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్. ఈరోజు ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారనంటే మా కొలీగ్ మిమ్మల్ని కలిశారని కదా. అయితే అసలు వచ్చిన పర్పస్ ఏంటనేది ఈ వీడియో ముఖంగా నేను చెప్పబోతున్నాను. సహజంగా చూసుకున్నట్లయితే మన విద్యా వ్యవస్థ అంటే రెండు కీలకమైన వ్యవస్థలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే వైద్య, సెకండ్ది ఏంటంటే విద్య. ఈ రెండింటిలో కూడా ఆ పర్టికులర్ ఎవరైతే ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారో వారికి ఉండేటువంటి రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అయితే ఉండి కొద్ది వైద్య రంగంలో డాక్టర్స్కి డే టు డే రెస్పెక్ట్ పెరుగుతానే ఉంటుంది ఎప్పటికీ. కానీ విద్యా రంగాన్ని చూసుకుంటే రెస్పెక్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది, క్షీణించిపోతుంది. ఏంటంటారు? ఎస్, దేనికి కారణం? వాట్ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపెన్? ఎస్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పీపుల్ యొక్క ఆలోచన సరళి మారిపోయిందండి. అంటే రీసెంట్గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కాలేజ్, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజెస్. నేను ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒక ఫ్యాకల్టీకి సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్కి సంబంధించి ఒక ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఐ కేమ్ టు నో దాట్ వారు చాలా బాధపడుతూ చెప్పిన విషయం ఏంటో తెలుసండి. పేరెంట్స్ వారిని కూడా కాకుండా డైరెక్ట్గా మేనేజ్మెంట్నే అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం. ఏ విధమైన కంప్లైంట్ అంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. సరిగా చదువుకోమని చెప్పినా సరే అది ప్యానిక్గా తీసుకుంటున్నాడు విద్యార్థి. అంటే ఇంట్లో దాన్ని డిస్కస్ చేయడం, అట్ ద సేమ్ టైం పేరెంట్ వచ్చి నెగిటివ్గా రెస్పాండ్ అవ్వడం. అది కూడా ఏంటి, డైరెక్ట్గా ఆ కన్సర్న్ టీచర్కో లేదా లెక్చరర్కో లేదా ప్రొఫెసర్కో కాదండి, మేనేజ్మెంట్కి. అప్పుడు ఏమవుతుందండి, మేనేజ్మెంట్ యాజ్ అ మేనేజ్మెంట్గా మనం ఏం చేస్తాం? ఏంటండి అలా డీల్ చేశారు అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ లేకపోతే అడిగేది కూడా మనమే కదండి. మేనేజ్మెంటే కదా క్వశ్చన్ చేసేది, టీచర్స్నైనా ప్రొఫెసర్స్నైనా లెక్చరర్స్నైనా. అట్ ద సేమ్ టైం మనం ఒకసారి విశ్లేషించుకుందామా? ఒక డాక్టర్ వృత్తిలోకి వెళ్తే ఆబ్వియస్లీ డాక్టర్ అనగానే డిఆర్ డాట్ అని వచ్చేసేది, ఆటోమేటిక్గా వాళ్ళ పేరు వస్తుంది, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ వస్తుంది, అవునా? అదే ఒక ప్రొఫెసర్ లేదా టీచర్స్ అని అంటే ఒక సబ్జెక్ట్ పేరు మాత్రమే చెప్తున్నాం. సార్ ఫిజిక్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్, ఇంగ్లీష్ టీచర్, వాట్ ఈస్ దిస్? అంటే వీళ్ళకంటూ ఒక స్పెషలైజేషన్ అనేది కూడా వెయిట్ అనేది ఇవ్వాలా లేదా? చదువు అనేది ఒక గౌరవమే కదా. ఇప్పుడు డాక్టర్స్ చూడండి, ఈవెన్ ఎండి డిఎం కంప్లీట్ అయినప్పటికీ కూడా ఎఫ్ఐసిసి అనే ఎడిషనల్ ఉంటుంది, ఎస్సిఏఐ అనే ఎడిషనల్ ఉంటుంది. ఏంటివి? ఇవి డిప్లొమా డిగ్రీస్ అండి. ఈ డిప్లొమా డిగ్రీస్ ఎందుకు? అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చేదే ఇదండి ఈ డిగ్రీ. ఎందుకంటే ఇప్పుడు ఎస్సిఏఐ అనేది ఏంటంటే సొసైటీ ఫర్ కార్డియోవాస్కులర్ యాంజియోప్లాస్టిక్ ఇంటర్వెన్షన్స్. ఏంటిది అని అంటే అమెరికాలో ఒక సొసైటీ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1000 యాంజియోప్లాస్టిక్ ప్రొసీజర్స్ ఏ డాక్టర్ అయితే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తారు. అందులో ఏంటంటే మనకి రీసెంట్గా చాలామంది డాక్టర్స్ దానికి ఎలకేట్ చేయబడ్డారు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ గురించి చాలామంది డాక్టర్స్ తరచూ చదువుకుంటా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాల్సిన ప్రొఫెషన్స్లో మొత్తం మూడు ప్రొఫెషన్స్. ఒకటేమో డాక్టర్, రెండేమో ప్రొఫెసర్స్ ఆర్ టీచర్స్, మూడేమో సాఫ్ట్వేర్. ఈ 3 ప్రొఫెషన్స్ మాత్రం నిత్య విద్యార్థేనండి. ఎప్పటికప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడమే వీళ్ళ పని. ఎందుకంటే నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, సొసైటీకి తగ్గట్టు అప్గ్రేడెడ్గా ఉండాలి. వీళ్ళు డీల్ చేసేటువంటి స్టూడెంట్స్ ప్రవర్తన రోజు రోజుకి మారుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ విషయ పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అవునా? అయితే డాక్టర్స్ విషయంలో చెప్పాను కదా, ఈ యొక్క ఎడిషనల్ డిప్లొమా డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫెలోషిప్స్ అని అంటారు. ప్రొఫెషనల్ డిగ్రీస్. ఈ ప్రొఫెషనల్ డిగ్రీ ఏంటంటే ఎడిషనల్గా ఒక డిప్లొమా అంటామండి. ఇది ఫైనల్ డిప్లొమా లేదా ఫెలోషిప్స్ అని అంటాం. ఈ ఫెలోషిప్స్ తరచుగా డాక్టర్ ప్రొఫెషన్లో అయితే చాలా మంది చేస్తూ ఉంటారు. అప్డేట్ చేసుకుంటూ వాళ్ళ డిగ్రీకి పక్కన చూసుకున్నట్లయితే ఎడిషనల్ డిగ్రీస్ కూడా వెళ్తూ ఉంటాయి. అంటే ఈ ఫెలోషిప్ చేసుకున్నప్పుడు ఇదేం కాదండి, జస్ట్ డిప్లొమా డిగ్రీ, డిప్లొమా కోర్సెస్ అని అంటాం. మరి విద్యారంగానికి వస్తే ఎటువంటి ప్రొఫెషనల్ డిప్లొమాస్ ఉన్నాయి? విద్యారంగంలో చూసుకున్నట్లయితే మనందరం చాలా గౌరవంగా రెస్పెక్ట్గా భావించే ఒక డాక్టరేట్, అవునా? ఆ డాక్టరేట్ని చూస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తాం. సో వి నీడ్ టు గివ్.
అంటే ఒక ఫిలాసఫీ కంప్లీట్ అంటే పిహెచ్డి కంప్లీట్ చేసి లేకపోతే తీసి సబ్మిట్ చేసి ఇదంతా ప్రాసెస్ చేస్తేనే కానీ డాక్టరేట్. దట్ టు వీ హ్యావ్ టు పే సంథింగ్ ఫర్ ద యూనివర్సిటీ టు అలొకేట్ ద డాక్టరేట్, రైట్ ఆర్ రాంగ్? అయితే ఇక్కడ ఏంటంటే మైండ్ విజన్ మొదటిసారిగా మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక ఇంటర్నేషనల్ అండ్ వెల్ రిప్యూటెడ్ నెక్సన్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యాం. అదే విధంగానంటే కంప్లీట్గా ప్రతి ఒక్క టీచర్కైనా, లెక్చరర్కైనా, ప్రొఫెసర్స్కైనా, విద్యారంగంలో పనిచేసే ప్రతి ఒక్క గురువు దీనికి ఎలిజిబుల్ అయ్యే విధంగా మేము డిజైన్ చేసామండి. ఒక 1 month కోర్సు. ఈ 1 month కోర్స్ కూడా చాలా విధానం ఎలా ఉంటుందంటే మోడర్న్ అప్లైడ్ టెక్నాలజీ, అంటే మోడర్న్ అప్లైడ్ టెక్నిక్స్, అంటే సైకాలజీ, మోడర్న్ అప్లైడ్ టెక్నిక్స్ ఇన్ ద సైకాలజీ ఫీల్డ్. అంటే మనస్తత్వ పరంగా పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా పెంచాలి, క్వాలిటీ ఎలా పెంచాలి, అంటే కాలేజ్ పరంగా ఎలా డెవలప్ చేసుకోవాలి, స్కూల్స్ పరంగా ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, వీటిలో ఆ నాలెడ్జ్ని మన టీచర్స్కి లేదా ప్రొఫెసర్స్కి లేదా లెక్చరర్స్కి మనమే ఇవ్వచ్చు. అంటే మైండ్ విజన్ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అగైనిస్ట్ ఆన్ దాట్ వీఆర్ గివింగ్ CFGS as an additional fellowship like a diploma degree. CFGS అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ MA BEd ఉన్నారు, MA BEd పక్కన మళ్ళీ CFGS అని పెట్టుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళది BSc BEd ఉంది, పక్కన CFGS. ఇప్పుడు ఇదేంటంటే సర్టిఫైడ్ ఫినాన్షియల్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ అండి. ఫినాన్షియల్ అంటున్నారండి సార్, ఈ ఫీల్డ్ మంది ఎడ్యుకేషన్ కదా అని అనుకోవచ్చు. ఎస్, ఫినాన్షియల్ ఎందుకంటేనండి ఏ ప్రొఫెషన్ చూడండి, ఇంజనీర్ చూడండి, డాక్టర్ చూడండి, లాయర్ చూడండి, ఎవరు చూసుకున్నా, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఎవరు చూసుకున్నా సరే అల్టిమేట్గా మనందరూ బిజినెస్ మ్యాన్ అయినా సరే పనిచేసేది డబ్బు గురించి. అవునంటారా కాదంటారా? ఏం చదివినా ఏం చెందినా ఎండ్ ఆఫ్ ద డే ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వడానికి ఆ ప్రొఫెషనల్ సక్సెస్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఫినాన్షియల్, అంటే విటమిన్ M అనేదే ఇంపార్టెంట్. అంటే ఎకనామికల్గా గ్రో అవ్వడానికి ఉపయోగపడేదే చదువు. అవునంటారా కాదంటారా? దానికి సంబంధించి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో కొన్ని క్రైసిస్ వల్ల ఈరోజు చాలా కుటుంబాలు రోడ్డు మీద కూడా వచ్చేస్తున్నాయి. దీని మీద అవగాహన ఇవ్వడానికి ప్రైమరీ వాలంటీర్స్గా వర్క్ చేయాల్సింది టీచర్స్ లేదా ప్రొఫెసర్స్ లేదా లెక్చరర్స్ మాత్రమే. ఈ విషయంలో ఈ ఒక పర్టిక్యులర్ అంటే ఒక పైలట్ రేంజ్లో చాలామంది నీడ్ ఉంది. మన ఇండియాలో 55 లక్షల మంది సైకాలజిస్ట్ అవసరం ఉందండి. కానీ అంతకు తగ్గట్టు ప్రొడ్యూస్ అవ్వట్లే, అంతమంది ఎక్కువ రావట్లే. అందువల్ల ఏంటంటే మన మైండ్ విజన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క టీచర్ని, లెక్చరర్ని లేదా ప్రొఫెసర్స్ని వారందరినీ సరే వాళ్ళే ఫినాన్షియల్లీ ఫిట్ అవుతూ అట్ ద సేమ్ టైం విశ్లేషించుకుంటూ వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ని కూడా డెవలప్ చేసే విధంగా, అంటే పేరెంట్స్కి అలాగే ఫ్యాకల్టీకి మధ్యలో గ్యాప్స్ని తగ్గిస్తూ ఒక స్ట్రాంగ్ PTM వ్యవస్థని స్టార్ట్ చేసే విధంగా, మన ఫ్యాకల్టీని డెవలప్ చేసే విధంగా ఈ ఫెలోషిప్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే CFGS. ఈ CFGS చేయడానికి ప్రొసీజర్ ఏం లేదండి, ఉచితంగా మైండ్ విజన్ ఉచితంగా ఇస్తుంది. నమ్మట్లేదా? ఏంటి CFGS అని అంటే కాస్ట్లు ఉంటుంది సార్, మీరు ఎలా చెప్తున్నారు కదా. ఒక డిప్లొమా ప్రొఫెషన్, దట్టు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, వెస్ట్ అప్రూవ్డ్ అండి. వెస్ట్ తెలుసు కదా, వెస్ట్ అప్రూవ్డ్. సో వరల్డ్ ఎడ్యుకేషన్, వెస్ట్ అంటే వరల్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ. టోటల్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా వెస్ట్ అప్రూవ్ చేయాల్సిందే. వెస్ట్ ఏంటంటే IITs, NITs అండ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంటుందండి వరల్డ్ వైడ్. వెస్ట్ అప్రూవ్ చేస్తేనే మనిషి అబ్రాడ్ వెళ్ళగలుగుతాడు. ఆ అప్రూవ్డ్ సర్టిఫికెట్ ఇది. సో ఇక్కడ ఈ సర్టిఫికెట్కి ఇంకోటి ఏంటంటే, ఇంకొక కస్టమర్ ఏంటంటే నెస్కో, యునిసెఫ్ ఇంక్రిడేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం యునిసెఫ్ నుంచి ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే యునెస్కో నుంచి యాక్సెప్టెన్స్ ఉంది. అంటే యునెస్కో స్టాంప్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ వీరిద్దరి యొక్క ఆథరైజేషన్ కూడా ఉండి సర్టిఫికెట్,
అంటే చూడండి ఇన్ని రకాలుగా ఉందనేది. దీని మీద మొత్తం టోటల్ 8 డిఫరెంట్ ఆథరైజేషన్, అంటే హార్వర్డ్ యూనివర్సిటీతో సహా 8 డిఫరెంట్ ఆథరైజేషన్స్ ఉన్నటువంటి ఏకైక సర్టిఫికేషన్ అండి. ఈ సర్టిఫికేషన్ మామూలుగా డైరెక్ట్గా ఫెలోషిప్ లేదా డిప్లొమా తీసుకోవాలని అంటే 35,000 అవుతుంది పర్ పర్సన్. అయితే దీన్ని ఏం చేస్తున్నామంటే మైండ్ విజన్ నుంచి మన ఫ్యాకల్టీస్కి నేను ఉచితంగా తీసుకురాబోతున్నాను. అది ఏ విధంగానంటే 369 ఫార్ములా. 369 అంటే ఏంటి? 369 ఫార్ములా అని ఒకటి ఉందండి. ఆ 369ని ఇది వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ 1 మంత్ కోర్సులో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హాలిడేస్ కదా ఇది, సో దిస్ ఇస్ అ రైట్ టైం. దట్స్ వై వీఆర్ లాంచింగ్ దిస్ టైం. ఫస్ట్ 3లో దే హ్యావ్ టు రెఫర్ 3% ఫ్రమ్ అవుట్ సైడ్ రిగార్డింగ్ అవర్ కాన్సెప్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసేది ఈ ఫెలోషిప్స్ రావడానికి ఫస్ట్ మనకి కన్విన్సింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, అట్ ద సేమ్ టైం ఎవరినైనా సరే ఏ విధంగా మనం కన్వర్ట్ చేయగలుగుతాం, దేనికైనా ఎలా ఒప్పించగలుగుతాం. ఎందుకంటే పేరెంట్ దగ్గర ఎవరైనా మాట్లాడాల్సింది కన్విన్సింగ్ గానే కదా. ఎంత హార్డ్గా ఉన్నా సరే పేరెంట్ కూల్ అయ్యే విధంగా ఇది చేయగలరు. అందువల్ల ఈ 369 ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ 369 ఫార్ములా ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా స్వాట్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మీ యొక్క వీక్నెస్ ఏంటి, మీకు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, మీకు ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి, ఈ 3 వాడుకోకపోతే ఏ విధమైన థ్రెట్స్ వస్తాయి అనేది మొత్తం కంప్లీట్ స్వాట్ అనాలిసిస్ మీకు మీరే వేసుకునే విధంగా నేను సెక్షన్ ఇస్తాను. ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద ట్రైనింగ్. సో ఈ స్వాట్ అనాలిసిస్ తర్వాత 369 ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ 369 ఫార్ములాలో ఫస్ట్ ఏంటంటే 3 పీపుల్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది మైండ్ విజన్ ప్రొసీజర్స్కి. అంటే చెయ్యాలని ఏమీ లేదు, మెంబర్షిప్ అంతే. 3 మెంబర్స్ మైండ్ విజన్కి ఈ ప్రోగ్రామ్కి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6 అంటే ఏంటి? 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్విన్సింగ్ స్కిల్స్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తికి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, తనకి ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, అంటే తనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, తనకు వచ్చే లాసులు ఏంటి, అంటే తను ఇప్పుడు ఇవాల్యుయేట్ చేస్తున్నాడా, ప్రాపర్గా అసెస్ చేసుకోగలుగుతున్నాడా అని చెప్పేసి మొత్తం దాన్ని ఇవాల్యుయేట్ చేసేసి అదేం చేస్తామంటే ఆ పర్టికులర్ ఇవాల్యుయేషన్ ఇచ్చాక వాళ్ళకి ఒక 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తామండి. ఆ 0 బ్యాలెన్స్ అకౌంట్ 6 అకౌంట్స్ ఓపెన్ చేయించాలి. 0 బ్యాలెన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్స్ 6, ఎందుకంటే వీఆర్ ఆల్ అఫీషియల్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఎందుకంటే మనకి ఇవన్నీ అసోసియేట్ అవుతాకి ఫండ్స్ కావాలి. ఎవరిస్తారు? సిఎస్ఆర్ అని చెప్పేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో అందులోంచి ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ వై వీఆర్ రెసిప్రికేటింగ్ అగైనిస్ట్ ఆన్ దేర్ సపోర్ట్. దట్స్ వై వీఆర్ అలిగేటింగ్ 6 అకౌంట్స్ ఆఫ్ 0 బ్యాలెన్స్ అకౌంట్స్ ఫ్రమ్ ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ 9 అండి. ఫైనలీ 9 అంటే ఏంటి? 9 అంటే ఏమీ లేదండి, మనకి 6th సెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది మైండ్ విజన్లో. ఈ 6th సెన్స్ ఏంటంటే కంప్లీట్గా పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేస్తుంది. అంటే మనకి బ్రెయిన్లో హైపోథాలమస్లో సుప్రాచెస్మెటిక్ న్యూక్లియస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. అది మనకి ప్రీపాంటల్ కార్టెక్స్లో ఇండికేట్ చేస్తుంది. అంటే సిగ్నలింగ్ వ్యవస్థని. అంటే మనకి ప్రీపాంటల్ కార్టెక్స్, పరైటల్ లోబు, అట్ ద సేమ్ టైం టెంపరల్ లోబు, ఈ 3 కలిపితే అద్భుతాలు సృష్టిస్తాడండి విద్యార్థి. అలాంటి అద్భుతాలని సృష్టించగలిగే ఒక 9 మందిని మీరు ఎంపిక చేసి మీ విద్యాలయం నుంచి, మీ విద్యా వ్యవస్థ నుంచి, అంటే మీ యొక్క కాలేజీ లేదా స్కూల్స్ నుంచి 9 మందిని ఎంపిక చేసి మైండ్ విజన్ ఈ కోర్స్ని ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ కూడా చాలా చాలా రీజనబుల్ అండ్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ కోర్సు. కేవలం 9, ఎందుకంటే ఇదంతా ఇంట్రడక్టరీ ఆఫర్. మేము ప్రతి ఒక్కరికి ఈ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 35,000 వాల్యుబుల్ కోర్సుని కాస్త ఉచితంగా ఇవ్వడానికి ఈ 369 ఫార్ములా అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో దయచేసి మీరు మీ స్కూల్ యొక్క ప్రతిభను చాటి చెప్పడానికి, మీ యొక్క ఫ్యాకల్టీని అభివృద్ధి పరచడానికి, అట్ ద సేమ్ టైం మీ విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా మార్చడానికి, వాట్ నాట్ 360 డిగ్రీస్ అన్ని రకాలుగా కూడా మీ ఇన్స్టిట్యూషన్ని నెక్స్ట్ లెవెల్కి రెప్యుటేట్ చేయడానికి ఈ విధానం ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. దీనికి ఏదైనా ఒక నిర్ణయం, ఈరోజు మీరు తీసుకునేటువంటి ఒక్క నిర్ణయం మీ యొక్క
కాలేజ్ లేదా స్కూల్ యొక్క భవిష్యత్తునే నెక్స్ట్ లెవెల్కి మార్చేయగలుగుతుంది. సో నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ విధానం. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ గారు, ఎవరైతే మిమ్మల్ని ఈరోజు మా జనరల్ మేనేజర్ లేదా మా కన్సర్న్ మేనేజ్మెంట్ టీమ్మేట్స్ ఎవరైతే మిమ్మల్ని కలిశారో వారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం.